హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ టెట్కి సంబంధించిన ఇంకొక మోడల్ పేపర్ అయితే పోస్ట్ చేశాను. అందరు నాకు మెసేజ్ చేస్తున్నారు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి అని. ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో క్లారిటీగా కూడా తీయమని అడుగుతున్నారు. ఖచ్చితంగా ట్రై చేస్తానండి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం క్లారిటీగా తీయడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ఇంకా మ్యాథ్స్లో కానీ ఇంగ్లీష్లో కానీ ఇంగ్లీష్ గ్రామర్లో కానీ మ్యాథ్స్లో ఏ టాపిక్ అన్నా కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్, ది స్టేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఎక్స్ప్లోరాటరీ స్టేజ్. అన్వేషణ వయస్గా పేర్కొనబడిన దశ ఏంటి అంటే ఆప్షన్ 1 అండి, ప్రీ చైల్డ్హుడ్, పూర్వ బాల్య దశ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంట్రెన్సిక్ మోటివేషన్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింది వానిలో అంతర్గత ప్రేరణ ఏంటి అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, స్వయం సంతృప్తి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఆపరేషనల్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఇంటరాక్టివ్ ప్రేస్. పరస్పర చార్యాత్మక దశలో జరిగే కార్యక్రమం ఏంటి అంటే 4 అండి, విషయ వివరణ. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ 4th క్వశ్చన్, ద ఎబిలిటీ దట్ ఈస్ టెస్టెడ్ త్రూ ఎస్సే క్వశ్చన్. వ్యాస రూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం ఏంటి అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రికాల్. నెక్స్ట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ స్టార్ట్స్ విత్ కూలింగ్, babbling and gradually lead to conversion as per this principle. So భాష వికాసం మొదట కేరింతలు, ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణకు దారి తీయడానికి సూచించే వికాస నియమం. సో అది ఏంటి అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫార్మిటీ ఆఫ్ ప్యాటర్న్. వికాసం ఒక ఖచ్చితమైన సమునను అనుసరిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ది హైయెస్ట్ లెవెల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కాగ్నిటివ్ డొమైన్. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏంటి అంటే ఆప్షన్ 4 ఎవాల్యుయేషన్, మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, టీచర్ యాక్ట్ యాజ్ ఏ ఫెసిలిటేటర్ ఇన్. ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది ఏంటి అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, లెర్నర్ సెంట్రడ్ పాలిండ్రోమ్. 7వ దానికి 1వ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, కాన్సెప్ట్ కెన్ నాట్ బి అక్యూర్డ్ త్రూ. వీటి ద్వారా భావాలను పొందలేము ఏంటి అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, మెమోరైజేషన్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 9వ క్వశ్చన్, టీచర్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ వెజిటేబుల్స్ బై షోయింగ్ దెమ్. ద థింకింగ్ ఆఫ్ చిల్డ్రన్ ఎట్ దిస్ సిచ్యువేషన్ ఈజ్. ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల ఆలోచన. సో ఈ సందర్భంలో పిల్లల ఆలోచన కాన్సెంట్రిక్ థింకింగ్.
ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, స్టిమ్యులేట్ యాక్ట్ యాజ్ ఎ రిన్ఫోర్స్ ఇన్ దీస్ థియరీ. ఏ థియరీ అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. కార్యసాధన నిబంధనం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆపరెంట్ కండిషనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, గైడెన్స్ which is given when a student is not able to focus on his studies. విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చే మార్గదర్శకత్వం ఏంటి అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. వ్యక్తిగత మార్గదర్శకత్వం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పర్సనల్ గైడింగ్. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద రాంగ్ స్టేట్మెంట్. కింది వాణిల్లో సరికాని ప్రవచనం ఏంటి అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండర్ ద మోరల్ డెవలప్మెంట్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. 12 దానికి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్రాసెస్డ్ బై. వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు ఎవరు అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సైకాలజిస్ట్ అండ్ పొలిటీషియన్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. 13 దానికి. నెక్స్ట్, ఫ్యాక్టర్స్ నీడెడ్ ఫర్ రీడింగ్ ఏ బైసికల్. సైకిల్ తొక్కడానికి కావాల్సిన కరకాలు ఏంటి అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మెచ్యూరిటీ అండ్ లెర్నింగ్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. 14 దానికి. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ దిస్ థియరీ ఏ పర్సన్ హూ కెన్ రిపేర్ ఏ మోటార్ కార్ కెన్ ఆల్సో రిపేర్ ఏ మోటార్ బోట్. ఈ సిద్ధాంతం ప్రకారం మోటార్ కారును బాగు చేయగలిగిన వ్యక్తి మోటార్ బోటుని కూడా అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థియరీ ఆఫ్ జనరలైజేషన్. ఆన్సర్ 15 దానికి. నెక్స్ట్ క్వశ్చన్, అటెన్షన్ ఆఫ్ పర్సన్ ఫర్ ఏ లాంగ్ టైమ్ ఈజ్ కాల్డ్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంట్రెస్ట్, అభిరుచి. నెక్స్ట్, విచ్ ఈజ్ నాట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. మంచి అభ్యాసన వాతావరణ లక్ష్యం కానిది ఏంటి అంటే ఆప్షన్ 3 అండి. ల్యాక్ ఆఫ్ గుడ్ సోషల్ రిలేషన్ అమాంగ్ ద స్టూడెంట్స్. పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, యాజ్ పర్ NEP 2020 ద ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. NEP 2020 ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా ఏంటి అంటే 5+3+3+4, 5+3+3+4. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చిల్డ్రన్ డూ బార్గెనింగ్ ఎట్ దిస్ మోరల్ స్టేజ్. పిల్లలు ఈ నైతిక దశలో బేరసారాలను చేస్తారు. ఏంటి ఏ దశలో అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఓరియంటేషన్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. 19 దానికి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రీడింగ్ డిజబిలిటీ. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. డైస్లెక్సియా. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అండి. ICT, mediated teaching learning does not encourage. So option 3 is the correct answer అండి. పాజిటివ్ లెర్నింగ్. ఆప్షన్ 3 is the correct answer. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అండి. 21 దానికి. నెక్స్ట్ క్వశ్చన్,
పాపులర్ ఐసిటి ప్లాట్ఫామ్ యూజ్డ్ ఫర్ కలెక్టివ్ బార్గెనింగ్ లెర్నింగ్ అండ్ డాక్యుమెంట్ షేరింగ్ ఇన్ ఎడ్యుకేషన్. సో option 2 is the correct answer, Google Classrooms. Option 2 is the correct answer and Google Classrooms. The condition of having dissatisfaction of motive is called. వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందక పోవడం అనే స్థితి ఏంటి అంటే ఆప్షన్ 4 is the correct answer, ఫ్లక్చువేషన్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆర్టీఈ ఏసీటీ 2009. ఆర్టీఈ చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ప్రొవైడింగ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు స్టూడెంట్స్. పిల్లలకు ఉచిత నిబంధ విద్యను అందించడం. ఆప్షన్ 2 is the correct answer. యాజ్ పర్ ఫిలిప్ ఎరైస్ చిల్డ్రన్ ఈజ్. ఫిలిప్ ఎరైస్ ప్రకారం బాల్యం అనేది. సో ఆప్షన్ 3 is the correct answer, సోషల్ కన్స్ట్రక్ట్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ దిస్ ప్రిన్సిపల్ లా we pre-receive the things that are identified in size, shape, color as a group. So ఆప్షన్ 4 is the correct answer, లా ఆఫ్ సిమిలారిటీ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి 26th క్వశ్చన్కి. నెక్స్ట్, ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్. ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ఏంటి అంటే ఆప్షన్ 3 is the correct answer అండి, లెర్నింగ్ బై డూయింగ్, చేయడం ద్వారా అభ్యాసనం. నెక్స్ట్ 78, ఆబ్జెక్టివిటీ ఈజ్ మోర్ ఇన్ దీస్ మెథడ్. ఏ మెథడ్ అండి? ఆప్షన్ 4 is the correct answer, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ప్రయోగ పద్ధతి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ ఈగో ఈజ్ రూల్డ్ బై. సో ఆప్షన్ 2 is the correct answer అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆథర్ ఆఫ్ ద బుక్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త ఎవరు అంటే ఆప్షన్ 4 అండి, జైరోమ్ బ్రూనర్. ఆప్షన్ 4 is the correct answer. నేనైతే ఈ పద్యాలు చదవట్లేనండి, ఇప్పటికే వీడియో చాలా లెంత్ అవుతుంది. క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్తాను. గుణవంతుణ్ణి దేనితో పోల్చారు? అక్కడ పోయం చదివితే మనకు అర్థమవుతుందండి. సో ఎలా పోల్చారు అంటే ఆప్షన్ 3 is the correct answer అండి, పెరుగు. నెక్స్ట్ కూడా సేమ్ పద్యం అండి, సేమ్ పోయము. కింద ఏం క్వశ్చన్ ఇచ్చారంటే భాస్కర శతక రచయిత ఎవరు అని అడిగాడండి. సో భాస్కర శతక రచయిత ఎవరు? వెంకయ్య అండి, మారద వెంకయ్య. ఆప్షన్ 4 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 33rd క్వశ్చన్ కూడా ఒక ప్యాసేజ్ లెక్క ఇచ్చి క్వశ్చన్ అడిగాడండి. చూడండి, దేశ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యానికి అంకితం చేసింది. సో పైన క్వశ్చన్ అయితే మనం చదువుకోవాలండి. కింద క్వశ్చన్కి ఆన్సర్ నేను చేస్తున్నాను. సో 33 ఆన్సర్ అనేది ఆప్షన్ 3 is the correct answer అండి, స్వాతంత్రానికి సాధించాలనే కోరిక. నెక్స్ట్ సేమ్ ప్యాసేజ్ అండి, ఇది కూడా. స్వాతంత్రానంతరం అనే పదంలో సంధిని గుర్తించండి. సో ఆ పదంలో మనకి సంధి ఏంటి అంటే ఆప్షన్ 2 is the correct answer అండి, అది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ 35 క్వశ్చన్ అండి, 35 క్వశ్చన్. తెలుగు పూలు శాతక కర్త ఏంటి? ఏ కర్త? శాతక కర్త ఎవరు అంటే ఆప్షన్ 1 is కరెక్ట్ ఆన్సర్ అండి, నార్ల చిరంజీవి. నెక్స్ట్, పంకం అను పదానికి అర్థం ఏంటి అంటే ఆప్షన్ బురద
అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 37వ క్వశ్చన్. ఉదకము పదానికి పర్యాయ పదం ఏంటి అంటే జలము, నీరు అండి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విద్య పదానికి వికృతి. విద్య పదానికి వికృతి ఏంటి అంటే విద్య అండి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. జనని పదానికి నానార్థ పదాలు. జనని పదానికి నానార్థ పదాలండి ఏంటి అంటే తల్లి, దయ. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్టు అనగా ఏంటి అంటే విషయాన్ని త్వరగా గ్రహించడం. ఆప్షన్ 3 అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వినే వాటికి కనే వాటికి బెత్తడు దూరం ఏమిటి అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చెవులు, కళ్ళు. నెక్స్ట్ కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు. ఈ వాక్యంలో వ్యాయామం ఏంటి అవ్యాయం ఏంటి అవ్యాయం ఏంటి అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఔరా. నెక్స్ట్ వృక్షము అవనిని రక్షించును. ఈ వాక్యంలో గీత గీసిన పదాల్లోని విభక్తి ఏంటి అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది ద్వితీయ విభక్తి. నెక్స్ట్ ఈ కింది వాక్యాలలో మధ్యమ పురుషకు సంబంధించినది ఏది ఏంటి అంటే నీవు క్రమశిక్షణలో నడుచుకో. ఆప్షన్ 3 అయితే కరెక్ట్ ఆన్సర్ అండి. కింది వాటిలో నిత్య ఏకవచనము సంబంధించినది ఏంటి అంటే వడ్లు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు. గీత గీసిన పదం ఈ కింది వాటిలో దేనికి చెందింది. బాలకృష్ణ అనే పదం దేనికి చెందింది అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అది కర్త. నెక్స్ట్ కింది వానిల్లో సంయుక్తకరణ లేని వాక్యం ఏంటి అంటే ముద్ద. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కింది వానిలో అంతస్తాక్షరాన్ని గుర్తించండి అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యా. నెక్స్ట్ కట్టెదూల పదాన్ని విడదీయండి ఏంటి అంటే ఆప్షన్ 4 కడు ప్లస్ ఎదుట. కట్టెదుట, కడు ప్లస్ ఎదుట. నెక్స్ట్ గజేంద్రుడు పదంలో సంధి. అది ఏ సంధి అంటే గుణసంధి అండి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పదధ్వను విగ్రహ వాక్యం ఏంటి అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. పదముల యొక్క ధ్వనును. నెక్స్ట్ లఘు లఘు గురు చిహ్నము ఏ గణానికి చెందింది. లఘు లఘు గురువు చిహ్నము ఏ గణానికి చెందింది అంటే సాగణము. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పై వాక్యంలో గల అలంకారం ఏంటి ఏం అలంకారం అండి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వృత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్ సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు. ఇది ఏ వాక్యం అండి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుటకు అనునది ఏంటి
అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, భాషాభిరుచి. నెక్స్ట్, గిడుగు వెంకట రామ్మూర్తి గారు జన్మదినాన్ని ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? ఏ దినంగా జరుపుకుంటారండి? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, తెలుగు భాష దినోత్సవం. నెక్స్ట్, ఉత్తమ భాషణం లక్షణం అనేది ఏంటి అంటే దోషాలతో మాట్లాడడం. నెక్స్ట్, ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లులను లోక్సభ ఆమోదించిన తేదీ ఎప్పుడు అంటే ఆగస్టు 4, 2009. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పాఠ్యపుస్తకాల విద్య ప్రమాణాలలో లేనిది ఏంటి అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని మూల్యాంకనం. నెక్స్ట్, మంచి ప్రశ్నపత్ర లక్షణం కానిది ఏంటి అంటే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అండి. 91st క్వశ్చన్ ఏమడిగాడు? సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ ద నెంబర్ 67420 అని అడిగాడు. సో ఇక్కడ మనం చూసినట్టయితే అక్కడ దే ఆర్ 2 6 ఇన్ దీస్ నెంబర్. సో ఇక్కడ 2 6లు ఉన్నాయండి మనకి. ఒకటేమో 1s ప్లేస్లో ఉంది, ఇంకొకటేమో 10,000s ప్లేస్లో ఉంది కదా. సో ద ప్లేస్ వాల్యూ విల్ బి 10,000 ప్లేస్లో ఉంది కదండి. సో 60,000. ఇదేమో 1s ప్లేస్లో ఉంది కదా, 1s ప్లేస్లో ఉంది కదా. సో అప్పుడు మనకి ఏమవుతుంది? 60,006. సో ద సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ ద ఫాలోయింగ్ అంటే 60,006 అనేది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అండి. సో అది ఏ ఒక్క స్థానంలో ఉంది అంటే 60,006 స్థానంలో ఉంది. సో ఆ ఆప్షన్ ఉందా లేదా మనం చూసేద్దాం. సో చూసేయండి, ఆ ఆప్షన్ ఉందా? సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 92nd క్వశ్చన్. LCM ఆఫ్ 2 into 2 into 3 2 into 3 into 3 ఈజ్. సో LCM అడిగాడు. 92nd క్వశ్చన్ చూడండి. సో చూడండి 92nd క్వశ్చన్. LCM ఆఫ్ 2 into 2 into 3, 2 into 3 into 3. సో చూడండి 2 2 జా 4, 4 3 జా 12. ఇక్కడ చూడండి 2 3 జా 6, 6 3 జా 18. సో ఇప్పుడు దీనికి LCM చేయాలి. 2, 18కి మనం LCM చేయాలి. చేసినట్టయితే 2 టేబుల్లా 2 6 జా 12, 2 9 జా 18. నెక్స్ట్ 6 ఉంది, 3 ఉంది కాబట్టి 3 టేబుల్లో పోతుంది కదా. 3 2 జా 6, 3 3 జా 9. సో 2 into 2 into 3 into 3 ఈజ్ ఈక్వల్స్ టు చూడండి. సో ఇది మొత్తం మనం చేస్తే మనకి 36 అనేది ఆన్సర్ వస్తుంది. 36 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఆ ఆప్షన్ ఉందో లేదో మనం చూసేద్దాం. చూడండి, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఉంది, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ ద ఐడెంటిటీ ఆఫ్ ద ఎడిషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్? ఆకర్ణీయ సంఖ్యల సంకలన తత్వాంశము అని దేనిని అంటారు? సో 0 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 94 క్వశ్చన్. ఏమిచ్చారు? √100 into √25 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అడిగాడు. సో చూసేద్దామండి ఇప్పుడు 94th క్వశ్చన్. సో చూసేయండి, అక్కడ √100 into √25 ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు √100 అంటే మనకి 10 square అన్నట్టే కదండి. సో 10 square.
రూట్ 25ని మనం 5² రాసుకోవచ్చు కదా. సో 5². ఈ రూట్కి ఈ స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోయింది, ఈ రూట్కి ఈ స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే 10 × 5 మిగిలింది. సో ఆన్సర్ అనేది 50. ఆప్షన్ ఉందా లేదా మనం చూసేద్దాం. సో చూసినట్టయితే ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 95th క్వశ్చన్. ఏ మోటార్ బైక్ travels 220 kilometers with 5 liters of petrol. Then the distance it covers with 3.5 liter of petrol in kilometers. అంటే అక్కడ ఏమడిగాడు, ఒక మోటార్ బైక్ 5 లీటర్ల పెట్రోల్తో 220 కిలోమీటర్లు ప్రయాణించింది. అయితే 3.5 లీటర్ల పెట్రోల్తో ఇది ఎంత దూరం ప్రయాణిస్తుంది, ఆ మోటార్ బైక్ అనేది ఎంత దూరం ప్రయాణిస్తుందో అడిగాడు. సో చూసేద్దామండి. 95th క్వశ్చన్. క్వశ్చన్లో ఏమిచ్చారు, 5 liters ఆఫ్ పెట్రోల్ మోటార్ బైక్ కెన్ బి చూసేయండి. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చారంటే 5 liters పెట్రోల్ తోటి మోటార్ బైక్ అనేది 220 కిలోమీటర్స్ పోయిందని చెప్పారు. సో 3.5 liters పెట్రోల్ తోటి అది ఎంత దూరం పోతుందని అడిగాడు. సో ఇక్కడ మనకు తెలిసినట్టయితే 220 divided by 5 into 1.5 kilometers. So 220 divided by 5 into 15 by 10 kilometers. So 5 1 ja 5, 5 4 ja 20, 5 4 ja 20, 5 2 ja 5 3 ja, 2 1 ja 222 ja. So 22 into 3 is equals to 66 కిలోమీటర్స్ అనేది పోతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద ప్రిన్సిపల్ ఈజ్ రేట్ 1200 దెన్ ద అమౌంట్ టు బి పేడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 2 years ఎట్ 12% per annum. అసలు రూపాయలేమో 1200, సంవత్సరానికి 12% వడ్డీ ప్రకారం 2 సంవత్సరాల తరువాత చెల్లించాల్సిన మొత్తం రూపాయలు ఎంత అని అడిగాడు. సో ఇది చూసేయండి. డెడ్ ఈజీ. 96th క్వశ్చన్ చూసేయండి. 96th క్వశ్చన్. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఇచ్చారు, అది ఎంత 12,000 అని ఇచ్చారు. నెక్స్ట్ రేటు కూడా 12% అని ఇచ్చారు. నెక్స్ట్ n = 2 ఇచ్చారు, 2 years అని ఇచ్చారు. సో మనకి తెలుసు ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు P × T × R by 100 ఫార్ములా. సో P అంటే ప్రిన్సిపల్, T అంటే టైము, R అంటే రేట్. సో ప్రిన్సిపల్ ఇచ్చారు కదా మనకి, ఎంత ఇచ్చారు 1200 ఇచ్చారు, ఇంటూ T ఎంత ఇచ్చారు 2 years ఇచ్చారు, ఇంటూ R అంటే 12% ఇచ్చారు కదా 12/100. ఇక్కడ ఈ 2 zeros ఇక్కడ ఈ 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 12 × 2 × 12 కదా. సో ఆన్సర్ అనేది ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 288 అనేది ఆన్సర్. ఈ ఆప్షన్ ఉందో లేదో చూసేద్దాం. సో చూసేయండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటర్ యూనిక్లీ. చతుర్భుజ నిర్మాణానికి అవసరముగా, అంటే చతుర్భుజ నిర్మాణానికి మనకి ఎన్ని కొలతల సంఖ్యలు కావాలి అంటే 5 అండి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 98th క్వశ్చన్ చూడండి. ఏ ట్రయాంగిల్ which measure of
90 degrees, 60 degrees, 30 degrees అంటే వాడు ఏమడిగాడండి అక్కడ క్వశ్చన్లో 90 degrees తోటి 60 degrees తోటి 30 degrees తోటి కోణాలు కొలతలుగా ఒక త్రిభుజం ఏంటిదండి అది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణ త్రిభుజం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ whose sides are 5x and x plus 1. సైడ్ ఇంటూ సైడే కదండి. సో అక్కడ 5h ఇచ్చారు, 5x ఇంటూ ఎక్స్ ప్లస్ 1ని చేయాలి. సో అప్పుడు మనకి 5x² + 5 అనేది ఆన్సర్ వస్తుందండి. బట్ అక్కడ కొంచెం ఆన్సర్ అయితే తప్పించాడు ఆప్షన్స్లలో. బట్ ఆన్సర్ అనేది 5x² + 5. మనం ఫార్ములా ప్రకారం చేసైతే అది ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 1 hour and 120 seconds in minutes అంటే 1 గంట మరియు 120 సెకండ్లను నిమిషంలోకి మార్చగా. అంటే ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి 1 hour అంటే మనకి 60 minutes కదండి, 60 minutes. ఇక్కడ 120 seconds అంటే 1 మినిట్కి 60 seconds కదా మనకి. 120 seconds అంటే మనకి 2 minutes అన్నట్టే కదా. సో ఇవి 60, ఇవి +2 అంటే 62. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ 31860000000 ప్రామాణిక రూపం అడిగాడండి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. దీంట్లో 3.186 × 10⁻10 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, a² - b² అనేది ఈక్వల్స్ టు a² - b²కు సమానతమైనది ఏంటి అని అడిగాడు. సో a² - b² అంటే మనకి a - b, a + b అనే కదండి. ఒకవేళ a - b హోల్² అంటే a² + b² + 2ab అలా వస్తుంది. కానీ ఇక్కడ a² - b² ఈజ్ ఈక్వల్స్ టు a - b, a + b అనేది ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 103. Raju's age is y years. His son's age is half of the Raju's age. Then his son's age is. రాజు వయసు 9 సంవత్సరాలు. అతని కుమారుడి వయస్సు రాజు సంవత్సరంలో సగం. సో అతని కుమారుడు వయసు ఎంత అని అడిగాడండి. ఆయనకి వయసు 5 సంవత్సరాలంట, అతని కుమారుడికి ఆయనలో సగం ఏజ్ అంట. సో అప్పుడు ఆయన కుమారుడి ఏజ్ ఎంత అని అడిగాడండి. అంతే కదా, ఆయన కుమారుడు ఏజ్ ఎంత అని అడిగాడు. సో ఎంత అంటే y/2. అతనిలో సగం కదండి, అతని ఏజ్ y అన్నప్పుడు అతనిలో హాఫ్ అంటే /2 కదా. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాల్యూ ఆఫ్ x - 3 + 2 at x is equals to 1. x is equals to 1 వద్ద x - 3 + 2 విలువ ఎంత అంటే చూడండి, అక్కడ x = 1 వాల్యూ ఇచ్చాడు. ఆ 1 అనేది xలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పుడు ఎంత అవుతుంది? 1/1 - 3 + 2 అవుతుంది. సో 1/-2 + 2 కదా. అప్పుడు -2 + 2 అనేది మనకి 0 అవుతుంది కదా. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 105 క్వశ్చన్ చూడండి, 107/132 + 18/132 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకున్నట్టయితే ఆన్సర్ ఎల్సిఎం అనేది మనకి 132నే వస్తుందండి. సో అప్పుడు చూడండి, 107 + 18 అంటే మనకి ఎంత? 125 అనేది వస్తుంది.
సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఎలా అనుకుంటున్నారా ఇక్కడ చూసేయండి, నేను చెప్తాను. సో ఇక్కడ చూడండి 107/132 ప్లస్ 18/132. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 132 అనే కదండి. 132 1 132 130, అప్పుడు 107 ప్లస్ 18 అంటే 125/132 ఆన్సర్. సో ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వన్ నాట్ 5 క్వశ్చన్ అయిపోయింది కదండి మనకి. అయ్యో ఏందో ఇది తొందరగా పోతుంది. ఒక్క నిమిషం అండి. చూడండి, half the product of its diagonals of a quadrilateral represents. So half the product of the diagonals of a quadrilateral అనేది represents the area of the rhombus. Represents the area of the rhombus. చూడండి, ఇక్కడ మనకి 106 క్వశ్చన్ అనేది మిస్ అయిపోయింది. ఈచ్ బ్యాగ్ హ్యాస్ 147 kilograms ఆఫ్ షుగర్. ద క్వాలిటీ ఆఫ్ షుగర్ ఇన్ 16 bags ఈజ్. అంటే వాడు అక్కడ క్వశ్చన్లో ఏమడిగాడండి, ఒక్కొక్క సంచిలో 475 కిలోగ్రాముల చక్కెర ఉంది, 16 సంచుల్లో ఉండు చక్కెర కిలోగ్రాములు ఎంత. అంటే అక్కడ 475 ఇంటూ 16 చేసినట్టయితే మనకి ఆన్సర్ వస్తుందండి. సో ఎంత అంటే 7,600 ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 105 అయిపోయింది, 106 అయిపోయింది, 107 అయిపోయింది, ఇప్పుడు 108 కదండి. చూడండి, ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్ ఏస్ కార్డ్ ఫ్రమ్ ద వెల్ షిఫ్టెడ్ డిస్క్ ఆఫ్ 52 కార్డ్స్. వెల్ షిఫ్టెడ్ 52 కార్డ్స్. కరెక్ట్గా రావట్లేవండి క్వశ్చన్స్, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం కార్డ్స్లో మనకి 4 ఏస్ కార్డ్స్ ఉంటాయండి. 4/52 మొత్తం 52 కార్డ్స్ కదా. సో అది మొత్తం మనం 4/52ని మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 1/13 అయితే ఆన్సర్ వస్తుందండి. సో ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 109th క్వశ్చన్. ఏ క్రికెటర్ స్కోర్స్ ద ఫాలోయింగ్ రన్స్ ఇన్ 80 innings, దెన్ ద రేంజ్ ఆఫ్ ద డేటా ఈజ్. ఇప్పుడు రేంజ్ అంటే ఇప్పుడు మనం మీన్ అంటే ఒక తిరగ కట్టుకుంటాం, మోడ్ అంటే ఒక తిరగ కనుక్కుంటాం, ఇలా కనుక్కుంటాం కదా. రేంజ్ అన్నప్పుడు మనం ఎలా కనుక్కోవాలి అంటే ఇచ్చిన డేటాలో హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్ అండి. అంటే ఇక్కడ ఇచ్చిన డేటాలో హైయెస్ట్ నెంబర్ ఏంటి 100 కదా, లోయెస్ట్ నెంబర్ ఏంటి 10 కదా. అప్పుడు 100 - 10 = 90. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద రేషియో ఆఫ్ 5 meters to 10 kilometers. ద రేషియో ఆఫ్ 5 meters to 10 kilometers. ఇది ఒకసారి చూసేయండి ఆన్సర్. సో ఇక్కడ చూడండి ఆన్సర్ 5 meters
10 కిలోమీటర్స్ అని ఇచ్చారండి. ఇప్పుడు మనకి 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మీటర్సే కదా. సో అప్పుడు 10 కిలోమీటర్స్ అంటే మనకి 10 ఇంటూ 1000 మీటర్సే కదా. సో అప్పుడు మనకి ఎంత అవుతుంది, 10,000 మీటర్స్ అవుతుంది కదా. సో అప్పుడు రేషియో 5/10,000 అంటే 5 1 జా 5, 5 2 జా. సో అప్పుడు మనకి 1/2000 అంటే 1:2000 అనేది ఆన్సర్. సో ఇప్పుడు మనకు ఆప్షన్ ఉందా లేదా చూసేద్దాం. సో మళ్ళీ క్వశ్చన్ ఎక్కడికో పోయిందండి. సో 110 క్వశ్చన్ కాదు ఇప్పుడు మనం చేసింది. చూడండి, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ P is the principal, R is the rate of the interest and N is the time period, then the formula for the total amount which interest is compound annually. P అనేది అసలండి, R అనేది వడ్డీ రేటు, మరియు N అంటే టైం, మనకి ఎన్ని ఇయర్స్ ఇచ్చారు అలాంటివి. సో అయినా సంవత్సరంకు ఒకేసారి వడ్డీ లెక్కించి అయ్యే మొత్తానికి దానికి సూత్రం ఏంటిదని అడిగాడండి. సో మనని ఫార్ములా ఏంటిదని అడిగాడు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. P(1 + R/100 హోల్ పవర్ n). ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఈజ్ ట్రూ. ఇచ్చిన మనకి 4 ఆప్షన్స్లో ఏది ట్రూ అని అడిగాడండి. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఆల్ స్క్వేర్స్ ఆర్ రాంబస్ అండ్ ఆల్సో రెక్టాంగిల్స్ అంట. నెక్స్ట్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్స్ అంట. ఆల్ కిడ్స్ ఆర్ రాంబస్ అంట. ఆల్ స్క్వేర్స్ ఆర్ నాట్ పారాగ్రామ్స్ అంట. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆల్ స్క్వేర్స్ ఆర్ రాంబస్ అండ్ ఆల్ యూర్ రెక్టాంగిల్స్ అంటే కింది వాటిలో ఏది సత్యము అని అడిగాడండి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 113, విచ్ ఈజ్ నాట్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. కింది వాటిలో అపక్రమ భిన్నం కానిది. సో ఏది కాదంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. 8/11 అనేది కాదు. నెక్స్ట్ 140, లీలా ఈజ్ ఎ రాధాస్ యంగర్ సిస్టర్. లీలా ఈజ్ 1/2 year younger than Radha. If Radha age is P, then the లీలాస్ ఏజ్ ఈజ్ అంటే లీలా రాధా అక్క చెల్లెళ్ళు. అక్క కంటే లీలా 1.5 సంవత్సరం చిన్నది. రాధా వయసు P అయితే లీలా వయసు ఎంత అని అడిగాడు. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఏంటిదంటే P - 3/2. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మెథడాలజీ. ద బుక్ రిటన్ బై ancient mathematician మహావీరాచార్యులు అంటే ప్రాచీన గణిత శాస్త్రవేత్త మహావీరాచార్యులు రచయించిన గ్రంథం ఏంటి? ఏం గ్రంథము అంటే అది గణిత సారాంశగ్రహం. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ది వాల్యూ డెవలప్డ్ ఇన్ ఏ స్టూడెంట్ బై డూయింగ్ పజిల్, సుడోకో, రిడిల్ అండ్ మ్యాజిక్ స్క్వేర్ ఈజ్. పజిల్, సుడోకో, చిక్కు ప్రశ్నలు, వయ చదరాలు మొదలు అంశం చేయుట ద్వారా విద్యార్థులలో పెంపొందు విలువ ఏంటి అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎంటర్టైన్మెంట్ వాల్యూ అంటే వినోదపు విలువ. నెక్స్ట్ 117, ఏ టీచర్ యూజ్డ్ రోల్ ప్లే మెథడ్ టు టీచ్ మ్యాథమెటిక్స్ ఇన్ హిస్ క్లాస్. హీజ్ ఎయిమ్ ఈజ్. గణితాన్ని బోధించడానికి ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో రోల్ ప్లే పద్ధతి ఉపయోగించాడు. అయితే అతని లక్ష్యం ఏంటి? సో అతని లక్ష్యం ఏంటి అంటే అదొక ప్రాజెక్టింగ్ ఐడియా అండి. ఆలోచనలకు రేకెత్తించడం. సో అదొక ప్రాజెక్టింగ్ ఐడియా.
ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A tool helps the teacher in the classroom to teach the abstract concept of mathematics is. గణితంలో అమూర్త భావాలను అవగాహన పరచడానికి తరగతి గదిలో ఉపాధ్యాయునికి సహకారిగా ఉపకరించే సాధనం ఏంటి అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. టీచింగ్ ఎయిడ్స్ అంటే బోధనోపకరణాలు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. In preparing mathematics curriculum, we should give the priority to the students' need, interest, and abilities. According to the principle of construction of curriculum, this statement belongs to which one of the following? అంటే గణిత విద్య ప్రణాళిక నిర్మాణంలో విద్యార్థి యొక్క అవసరాలను, ఆసక్తులను, సామర్థ్యాలను ప్రాధాన్యమివ్వాలి. విద్యా ప్రణాళిక నిర్మాణ నియమాల ప్రకారం ఈ ప్రవచనం కింద ఏ విలువ చెందుతుంది? సో ఏ విలువ చెందుతుంది అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రిన్సిపల్ ఆఫ్ చిల్డ్రన్ సెంట్రల్నెస్, శిశు కేంద్రీకృత నియామం. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 120. The evaluation-based approach in writing lesson plan was proposed by. మూల్యాంకనాధారిత పాఠ్య ప్రతాక నమూనాను ప్రతిపాదించిన వారు ఎవరు అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. బెంజమిన్ బ్లూమ్స్. నెక్స్ట్ ఈవీఎస్ అండి. చూడండి. ద జెల్లీ లైక్ సబ్స్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ ద సెల్ మెంబ్రెయిన్ ఈజ్. కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థం ఏంటి అంటే అది క్లైప్టోప్లాసం అండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్రనదవం. నెక్స్ట్. గైటర్ ఈజ్ ఏ డిసీజ్ అసోసియేటెడ్ విత్. గైటర్ అనే వ్యాధి దేనికి సంబంధించింది? సో దేనికి సంబంధించింది అంటే థైరాయిడ్ గ్రంథి. ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. ఇఫ్ ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇట్స్ మోషన్, ద స్పీడ్. ఒక వస్తువుపై ప్రయోగించబడిన బల దిశ అది కదిలే దిశలోనే ఉంటే వస్తువు వడి. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అది పెరుగుతుంది. నెక్స్ట్. ద ప్లాన్ టు సేవ్ ద గంగా రివర్ కాల్డ్ ద గంగా యాక్షన్ ప్లాన్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్. గంగా నదిని కాపాడడానికి గంగా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించబడిన సంవత్సరం ఏంటి అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1985. 1985. నెక్స్ట్. The process by which heat is transformed from hotter end to colder end in solid is. సో ఘన పదార్థంలో ఉష్ణం వేడి కొన నుంచి చల్ల కొనకు బదిలీ జరిగే విధానం. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అది కండెన్షన్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద vascular issue, the transport substance in plants
మొక్కలో పదార్థాలను సరఫరా చేసి ప్రసారణ కణజాలం ఏంటి అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దాదాపు పోషణ కణజాలం యాక్సిలియం అండ్ ఫ్లోపియం. నెక్స్ట్, ఏ ఫ్రీలీ సస్పెండెడ్ బార్ magnet always comes to rest in the direction of. సో ఏంటి అంటే నార్త్ టు సౌత్ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, న్యాచురల్ calamities, poverties, unemployed or based reason for. ప్రకృతి వైపరీత్యాలు, పేదరికం, నిరుద్యోగం వంటి దీన్ని ప్రధాన కారణాలు ఏంటి అంటే మిరిగేషన్, వలస. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్కుల్ రిబి కేస్ based bone on the main parts of 4 అండి skeleton system of అస్థిపంజరం. ఆప్షన్ 4 is the correct answer. Next question 130. My mother has brother whose daughter is Sanjana. Sanjana is my mother's కూతురు సంజన. సంజన మా అమ్మకు ఏమవుతుంది అని అడిగి మేన కోడలు అవుతుంది. మేన కోడలు అవుతుంది. ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ప్రైమరీ ప్రాంతంలో ప్రాధాన్యమైన రహణ సాధనం ఏంటి అంటే ఆప్షన్. నెక్స్ట్, ఇఫ్ యు ల్యాండ్ ఆన్ ఏ స్నేక్ do not frown in this game, you go up and down. పామును చేర్చుకున్నప్పుడు భయపడకు. ఎగరడం, దిగడం ఈ ఆటలో. సో ఏంటి అంటే ఈ ఆట పేరు స్నేక్ అండ్ ల్యాడర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సోషల్ స్టడీస్ అండి. రెవెనబుల్ రిసోర్సెస్ ఏంటి అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్. సౌరశక్తి. ఆప్షన్ 4. ది కంట్రీ దట్ సెలబ్రేట్ క్రిస్టమస్ పండుగను జరుపుకునే దేశం ఏంటి రండి, అది ఆస్ట్రేలియా. నెక్స్ట్, దేవగిరి వాజ్ ద వీరికి రాజధానిగా ఉంది. యాదవులకు రాజధాని. ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ ఫండమెంటల్ రైట్ టు బి డిఫెక్టెడ్ హిమ్సెల్ఫ్. ఈ అధికారణం ప్రకారం ఒక న్యాయవాది హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. అది ఏ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అధికారణ. నెక్స్ట్, ద మోస్ట్ కామన్ వే టు చేసే అత్యంత సాధారణ పద్ధతి ఏంటి అంటే బాయిలింగ్ అండి, మరిగించడం. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆబ్జెక్టివ్ రిసొల్యూషన్ ఇన్ ద సెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. భారత రాజ్యాంగ సభ ప్రారంభం సమావేశంలో లక్ష్యాల తీర్మానం ప్రతిపాదించిన వారు ఎవరు అంటే ఆప్షన్ 1 జవహర్లాల్ నెహ్రూ అండి. జవహర్లాల్ నెహ్రూ. సో నెక్స్ట్ క్వశ్చన్,
నెక్స్ట్ క్వశ్చన్. భీముని పట్నం ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ ఇయర్. భీమునిపట్నం మున్సిపాలిటీ స్థాపించిన సంవత్సరం ఏంటి అంటే 1861, అంటే 1861. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ ద కామన్ మెథడ్ టు కన్జర్వ్ ల్యాండ్ రిసోర్సెస్. భూ వనరులను సంరక్షించడానికి అనుకూలమైన పద్ధతి కానిది ఏంటి అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. యూజ్ ఆఫ్ ద కెమికల్ ఫెర్టిలైజర్స్, రసాయన ఎరువుల వాడకం. నెక్స్ట్. అక్బర్ బిల్ట్ ఇబ్దాట్ ఫర్. అక్బర్ ఇబ్దాట్ ఖాన్ను దీని కోసం నిర్మించాడు. సో దేనికోసం నిర్మించాడండి? ఆప్షన్ 4 వర్షిప్, ప్రార్థన కోసం. నెక్స్ట్. బీషా మీన్స్. బీషా అనగా ఏంటి అంటే ఏ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ల్యాండ్. భూమిని కొలిచే ప్రమాణం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. ద ఫస్ట్ ఇండియన్ మేల్ డాక్టర్ వాజ్. భారతదేశపు మొట్టమొదటి వైద్యురాలు ఎవరంటే ఆనందీబాయ్ జోషి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్ పేర్స్. సరికాని జతను గుర్తించండి అంటే నాగార్జున సాగర్ రివర్ కావేరి. నాగార్జున సాగర్ కావేరి నది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ప్రెజెంట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ వెయిట్ టేబుల్ 40% ఆఫ్ మార్క్స్ ఆర్ అలాటెడ్ టు. నిర్మాణాత్మక మూల్యాంకన మార్కులను వేటికి కేటాయించారండి? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్లిప్ టెస్ట్కి. సో నెక్స్ట్ క్వశ్చన్. టీచింగ్ అండ్ లెర్నింగ్ షుడ్ బి. బోధన మరియు అభ్యాసన ఏ విధంగా ఉంచాలి అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్టూడెంట్ ఎండ్ సెంట్రిక్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. Science is the quality of knowledge which makes us lean. How should we be? This identify was given by 147. Answer వచ్చేసి ఆప్షన్ 1 is the correct answer అండి. నెక్స్ట్. 148th question. Social methodology. Social science is the study of the interrelationship of historical, geographical and social subject defined by. So option 2 is the correct answer అండి. జామ్స్ హెంసింగ్. ఆప్షన్ 2 is the correct answer. Next. 149th question. Identify the false statements regarding the dramatization. So option 4, the teacher should control the performance. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి 149వ క్వశ్చన్కి. నెక్స్ట్ 150 క్వశ్చన్. 150వ క్వశ్చన్. ద టోటల్ మార్క్స్ అలాటెడ్ టు ప్రాజెక్ట్ వర్క్ ఇన్ ద ఫార్మేటివ్ అసెస్మెంట్ ఈజ్. ఎన్ని మార్క్స్ అంటే ఆప్షన్ 1 10 మార్క్స్ అండి, 10 మార్కులు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంగ్లీష్ 61st క్వశ్చన్. సారథ్ ఈజ్ రీడింగ్ ఏ బుక్ రైట్ నౌ. ద అబోవ్ సెంటెన్స్ ఈజ్ ఇన్. ద అబోవ్ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది అని అడుగుతున్నాడు. అంటే ఒకసారి క్వశ్చన్ చూడండి. సారథ్ ఈజ్ రీడింగ్ ఏ బుక్ రైట్ నౌ. సో ద అబోవ్ సెంటెన్స్ అనేది ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆప్షన్ 3. ఎందుకు అంటే సారథ్ ఈజ్ రీడింగ్ ఏ బుక్ రైట్ నౌ అంటే ఆయన చదువుతూనే ఉండు, అది స్టాప్ చేయలేదు,
కదా. సో అది కంటిన్యూ అవుతూనే ఉంది. సో అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ 62 క్వశ్చన్. చూస్ ద ఆప్షన్ దట్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ హౌ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ ఫార్మడ్. సో మనకి కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. అసలు కరెక్ట్గా డిస్క్రైబ్ చేసేది ఏంటిది? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కదా. సో చూడండి, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ వర్బ్ ఇంగ్ ఫార్మ్. సో choose the correct option that correctly described how the present continuous tense is formed. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 63rd. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూడండి, అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. లెట్ ద బాయ్ టు గో, లెట్ ద బాయ్ గో టు, లెట్ ద బాయ్ గో, లెట్ గో ద బాయ్ టు. సో కరెక్ట్ గ్రామటికల్ సెంటెన్స్ని వాడు చూస్ చేయమంటుండండి దీంట్లో. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. లెట్ ద బాయ్ గో అనేది కరెక్ట్ ఆన్సర్. అదొక కరెక్ట్ గ్రామటికల్ సెంటెన్స్ ఫామ్లో ఉంది. నెక్స్ట్ 64th క్వశ్చన్. చూస్ ద ఎక్స్ప్రెషన్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్. సో చూస్ ద ఎక్స్ప్రెషన్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్ అంట. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లారిఫికేషన్ కోసం ఒక ఎక్స్ప్రెషన్ దట్ కెన్ యూజ్ ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్ కోసం అడగాలి. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద ఫర్దర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 65 క్వశ్చన్. చూస్ ద కరెక్ట్లీ పంచువేటెడ్ సెంటెన్స్. సో అక్కడ 4 ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. దాంట్లో కరెక్ట్ పంచువేటెడ్ సెంటెన్స్ని మనల్ని చూస్ చేయమన్నాడు. సో ఏమిచ్చారు? హ్యావ్ యూ సీన్ మై ఐస్, ఫోన్ అండ్ వాలెట్. సో అక్కడ కరెక్ట్ పంచువేషన్ మార్క్ ఏంటిది అంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. హ్యావ్ యూ సీన్ మై కీస్, ఫోన్ అండ్ వాలెట్. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ చూసినట్టయితే ఇగో కీస్ కాడ కామా వచ్చింది, కానీ ఫోన్ కాడ రావాలి కామా, అండ్ కాడ ఉండదు కదండి కామా ఎప్పుడు. సో అది కాదు. సో కింద కీస్ కార్డ్ వచ్చింది, ఇక్కడ ఫోన్ కార్డ్ కూడా కామా ఉండాలి, థర్డ్ కాదు. ఇక్కడ కీస్ కార్డ్ రాలేదు, ఫోన్ కార్డ్ వచ్చింది, కీస్ కార్డ్ కూడా కామా ఉండాలిగా, అది కాదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్ ఇన్ విచ్ దే అపియర్స్ ఇన్ ద డిక్షనరీ. అక్కడ డిస్క్రైబ్, డెవలప్, డెమోన్స్ట్రేట్ అండ్ డిమాండ్. అక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్లో మనకి కరెక్ట్ డిక్షనరీ వర్డ్ కనుక్కోమన్నాడు. మనం ఈ 4 ఆప్షన్లు చూసినట్టయితే ఫస్ట్ 2 లెటర్స్ అనేవి అన్నిట్లో సేమ్ ఉన్నాయి. డి అన్నిట్లో కామన్ ఉన్నాయి కదా. నెక్స్ట్ 3rd లెటర్ చూద్దాం. 3rd లెటర్ అంటే ఫస్ట్ దాంట్లో ఏమో ఎస్ ఉంది, సెకండ్ దాంట్లో వి ఉంది, 3rd దాంట్లో ఎం ఉంది, 4th దాంట్లో ఎం ఉంది. సో ఎం తర్వాతనే ఎస్ వస్తుంది కాబట్టి, ఎస్ తర్వాతనే వి వస్తుంది కాబట్టి ఈ 2 కాదు, ఫస్ట్ ఈ 2 ఇట్లా చూసుకుందాం. సో దీంట్లో ఫస్ట్ 3 లెటర్స్ అనేవి సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ 4th లెటర్ అనేది సి దాంట్లో ఓ ఉంది, డి దాంట్లో ఏ ఉంది. సో ఆల్ఫాబెటికల్ యాడ్ ప్రకారం మనకి ఏ ఫస్ట్ వస్తుంది. సో ఆప్షన్ డి అనేది ఫస్ట్ వస్తుంది. చూడండి, ఈ 4 ఆప్షన్స్లో చూడండి, ఆప్షన్ డి అనేది ఫస్ట్ వస్తుంది కదా మనకి. సో నెక్స్ట్ సి, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ బి. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఉన్న దాంట్లో ఫస్ట్ డి ఉందండి, ఇంకా దేంట్లో డి రాలేదు, మనం నెక్స్ట్ ఏంటిదని కనుక్కోవడానికి. సో ఆప్షన్ 4th డి ఉంది, ఇక ఆటోమేటిక్గా డిసిఏబి అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 67th క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లింకర్ ఇండికేటింగ్ ఎడిషన్. One of the following is not a linker indicating addition. So answer అనేది instead అండి. ఆప్షన్ 2 is the correct answer. నెక్స్ట్ 68.
సెలెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ దట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇగో మన కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు, దాంట్లో కాంప్లెక్స్ సెంటెన్స్ ఏంటిదో మనల్ని కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఏమిచ్చారు, ద సన్ వాజ్ షైనింగ్ బ్రైట్లీ సో వీ డిసైడెడ్ టు గో ఫర్ ఎ పిక్నిక్. సెకండ్ ఆప్షన్ ఏమిచ్చారు, షీ వోర్ హర్ ఫేవరెట్ డ్రెస్ అండ్ షీ ఫెల్ట్ కాన్ఫిడెంట్. థర్డ్ వన్ ఏమిచ్చారు, వి స్టేడ్ ఇండోర్ బికాజ్ ఇట్ వాజ్ రైన్ హెవీలీ. ఫోర్త్ వన్ ఏమిచ్చారు, జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ టు ఫెచ్ ఏ పెయిల్ ఆఫ్ వాటర్. సో దీంట్లో కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఏంటంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. వి స్టే ఇండోర్ బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. నెక్స్ట్ 69th క్వశ్చన్, he will come to the party dash he finish his work. Choose the correct conjunction to complete the sentence. అడేమడిగాడండి, he will come to the party dash he finish his work. సో మనకడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, దాంట్లో కరెక్ట్గా సూట్ అయ్యే కంజక్షన్ అనేది పెట్టాలండి. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హీ విల్ కమ్ టు ద పార్టీ వెన్ హీ ఫినిష్ హిజ్ వర్క్. ఆయన పార్టీకి వస్తాడు ఎప్పుడైతే ఆయన వర్క్ ఫినిష్ అవుతుందో. సో అది ఒక మీనింగ్ఫుల్లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంట్రాక్ట్ నౌన్. సో ఏంటి అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, జాయ్. నెక్స్ట్, choose the phrasal verb that means to causes something to happen or occur. Choose the phrasal verb that means to cause something to happen or occur. So option 3 is the correct answer. Bring out is the correct answer. Next question, choose the sentence that is appropriate to use when expressing a fact or providing information. Choose the correct sentence that is appropriate to use when expressing a fact or providing information. So option 2 is the correct answer. Adi declarative sentence. Next question, master is anything wrong? Asked the dog. Choose the correct indirect speech from the sentence above. Master is anything wrong? Ask the dog. సో దీంట్లో కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, దాంట్లో ఏది కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ద డాగ్ ఆస్క్డ్ హీజ్ మాస్టర్ ఇఫ్ ఎనీథింగ్ వాజ్ రాంగ్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్, nobody dash comes for the party yet. We will still waiting. Choose the correct verb that fits the blank. అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, పైన ఏమి ఇచ్చారు, nobody dash comes for the party yet. We are still waiting. అదొక కరెక్ట్ ఫార్మేషన్లో కరెక్ట్ కంప్లీట్ సెంటెన్స్గా వచ్చేటట్టు మనకి ఇచ్చిన వర్బ్స్లలో ఏది కరెక్ట్ సెంటెన్స్ ఇస్తుందో ఆ ఆప్షన్ పెట్టుకోవాలి. సో nobody has come for the party yet. We're still waiting. Option 3 is the correct answer. Next question, the type of disease which is spread by direct contact. Choose the one word substitute for the expression above. So option 4 is the correct answer, contagious. Next, choose the correctly spelling verb. అక్కడ ఏరోనాటికల్ అని ఇచ్చారండి, దాంట్లో కరెక్ట్ స్పెల్లింగ్ వర్బ్ ఏంటిదో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, అది కరెక్ట్ ఏరోనాటికల్ స్పెల్లింగ్. నెక్స్ట్ 77 క్వశ్చన్, he told me that he knocked loudly on Mr. North door that evening. Choose the synonyms of the following knocked. సో దానికి సినామ్స్ రాయాలి కదా మనం.
సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బ్యాంగ్డ్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, బట్ ద మ్యాన్ డిడ్ నాట్ గో, నాట్ డిడ్ నాట్ హీ స్టాప్ టాకింగ్. చూస్ ద యాంటమ్ ఆఫ్ ద వర్డ్ గో. గోకి మనం యాంటమ్ అనేది కనుక్కోవాలి. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్టే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చిల్డ్రన్స్ డాష్ ఆర్ టేకెన్ ఇన్ టు ఏ అకౌంట్ వైల్ డిజైనింగ్ ద లెర్నింగ్ కరిక్యులర్ అండ్ టెక్స్ట్ బుక్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏది మనకి బ్లాంక్లో కరెక్ట్ ఫిట్ అవుతుందో చూస్ చేయమన్నాడు. సో చూసేయండి. ఆప్షన్ 1 చూడండి. చిల్డ్రన్స్ సైకలాజికల్ డెవలప్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ ఆర్ టేకెన్ ఇన్ టు అకౌంట్ వైల్ డిజైనింగ్ ద లెర్నింగ్ కరిక్యులం అండ్ టెక్స్ట్ బుక్. సో అది కరెక్ట్గా ఫిట్ అయింది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 80th క్వశ్చన్. ద ఎక్స్ప్రెషన్ కమ్యూనికేట్ communicative competence is coined by. So communicative competence is coined by Hams. Option 3 is the correct answer. Next question. The following dictionary best suits at the primary level to English teacher. So ఏదండి బెస్ట్ ఫిట్స్ ఫర్ ప్రైమరీ లెవెల్ టు ఇంగ్లీష్ టీచర్? సో ఆప్షన్ 3 is the correct answer. Pictorial dictionary. Next, while teaching a lesson, audio visual aids must be used. While teaching the lesson audio visual aids must be used. So option 1 is the correct answer. Whenever necessary. నెక్స్ట్, ఇక ఇక్కడ మనకి ప్యాసేజ్ ఇచ్చారండి. ఆ ప్యాసేజ్ చదివి మన కింద ఇచ్చిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ చేయాలి. 83rd ప్యాసేజ్ ఇచ్చారు. సెలెక్ట్ ద, అక్కడ ప్యాసేజ్ చదివేసేయండి. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. ప్యాసేజ్ని బేస్ చేసుకొని కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడండి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ద మౌంటైన్ టాప్ వాజ్ అప్ క్యూ. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, 84 కూడా ప్యాసేజ్ ఇచ్చి దానికి క్వశ్చన్ ఇచ్చారు. అది కూడా సేమ్ క్వశ్చన్, స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ అన్నారు. సో ఆ ప్యాసేజ్ ఏంటి, దేని గురించి అంటే 84:4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నేచర్ రిమైన్స్ అన్టచ్డ్ బై ఎ హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ ద లాఫీ రెల్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 85th క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఈఎల్టీ మెథడ్. ఫాలోయింగ్ అనేది నాట్ ఏ ఈఎల్టీ మెథడ్ అంటండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద సోషల్ మెథడ్ అనేది కాదండి ఈఎల్టీ మెథడ్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ బ్రేక్ ద ఐస్ బై యాడింగ్ వెరైటీ ఆఫ్ ద రెగ్యులర్ యాక్టివిటీస్. సో వెరైటీ ఆఫ్ ద రెగ్యులర్ యాక్టివిటీస్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఏ లాంగ్వేజ్ గేమ్. నెక్స్ట్, ద ప్లేయర్ పాస్డ్ ద బాల్ డాష్ ద నెక్స్ట్ ప్లేయర్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అది కరెక్ట్గా మనకి ఏ ఆప్షన్ అయితే ఫిట్ అవుతుందో బ్లాంక్లో అది పెట్టమన్నాడు. సో ద ప్లేయర్ పాస్డ్ ద బాల్ ఓవర్ టు నెక్స్ట్ ప్లేయర్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ద థర్డ్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ టు టాక్. ద థర్డ్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ టు టాక్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. Above hypothetical pause situation. Next, choose the modal verb that is used for making a dedication or expressing certainty. So option 3 is the correct answer and you must. 90th question. One of the following is not a instant when articles are tropically omitted. Identified it. So not an instant when articles are tropically omitted. ఐడెంటిఫై చేయమన్నాడండి. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నేమ్ ఆఫ్ ద రివర్స్. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ అండి. చూడండి, 91st క్వశ్చన్. సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ ద నెంబర్ 67426. 67426 సంఖ్యల్లో 6 యొక్క స్థాన విలువ
మొత్తం అని అడిగాడండి. సో ఇప్పుడు చూసేద్దాం దీని ఆన్సర్ మనం.